ఇన్వెస్ట్మెంట్ గురించి అస్సలు తెలియని వాళ్ళు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? మ్యాక్సిమం ఒక ఫిక్స్డ్ డిపాజిట్, లేకపోతే గోల్డ్ జ్యువెలరీ, రికరింగ్ డిపాజిట్, ఇలాంటి డిపెండబుల్ అసెట్ క్లాస్ని ఎంచుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. మార్కెట్ లింక్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లు ఉన్నాయి. అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఎక్కువ రిటర్న్స్ టార్గెట్ చేయొచ్చు, బట్ గ్యారంటీ లేదు. క్యాపిటల్ కూడా పోవచ్చు, అలాంటి రిస్కులు ఉంటాయి. నాకు ఎలాంటి రిస్క్ వద్దు, ఫిక్స్డ్ డిపాజిట్లో అమౌంట్ పెట్టాలి అని ప్లాన్ చేసుకుంటున్నాను అన్నట్లయితే దాంట్లో కూడా స్మార్ట్ ఆప్షన్స్లు కొన్ని ఉన్నాయి. ఆ స్మార్ట్ ఆప్షన్స్ మీరు తప్పకుండా పాటించాల్సిందే. దానివల్ల మీకు బెనిఫిట్ కలుగుతుంది. సో అలాంటి స్మార్ట్ ఆప్షన్స్ ఏంటి? ఒకవేళ నేను ఎఫ్డిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాను 5 ఇయర్స్కి, 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత విత్డ్రా చేసుకున్నట్లయితే పెనాల్టీ ఎంత పడుతుంది, ఎలా లెక్కిస్తారు? బ్యాంకులో ఎఫ్డి పెట్టారు కదా, మీ అమౌంట్కి ఎంతవరకు బ్యాంక్ ప్రొటెక్షన్ అందిస్తుంది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఫిక్స్డ్ డిపాజిట్, ఎఫ్డి పేరే చెప్పేటట్టు ఇది ఫిక్స్డ్ రిటర్న్స్ని ఇచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అన్నమాట. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో మనం ఎంచుకునేటప్పుడు స్మార్ట్గా డిసిషన్ తీసుకోవడం అంటే ఏంటి, ఎలాంటి ఆప్షన్లు ఉన్నాయి, దాని గురించి డిస్కస్ చేద్దాం. మొదటిది ఫిక్స్డ్ డిపాజిట్ క్యారెక్టరిస్టిక్స్ అని చూసుకున్నట్లయితే బేసిక్గా ఇక్కడ వచ్చే రిటర్న్స్ ఆర్ఓఐ, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చూసుకున్నట్లయితే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసేంత ఎక్కువగా ఉండదు. ఇన్ జనరల్ మేబీ 6% 7%, ఇన్ సమ్ కేసెస్ సీనియర్ సిటిజన్ అయితే 7.5%, 8% వరకు టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ బ్యాంక్ టెన్యూర్, దాని గురించి కొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి. సో ఇన్ఫ్లేషన్ అని చూసుకున్నట్లయితే అది కూడా 7%, 7.5% వరకు ఉంది. సో ఈ రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయదు, బట్ స్టేబుల్గా ఇంత రిటర్న్స్ గ్యారంటీగా వస్తూనే ఉంటుంది. మీరు డిపెండ్ అవ్వచ్చు. నేను 10 lakh రూపీస్ పెట్టానంటే ఆ 10 lakh రూపీస్ మీద ఇంత 7%, 8% ఖచ్చితంగా రిటర్న్స్ వస్తుంది అనే ఒక డిపెండబిలిటీని ఫిక్స్డ్ డిపాజిట్ మీకు ఎన్షూర్ చేస్తుంది. ఇది మొదటి క్యారెక్టరిస్టిక్. నేను ఎఫ్డీలో డబ్బు పెట్టి రిటైర్మెంట్ గురించి వెల్త్ క్రియేషన్ చేస్తాను అనుకున్నట్లయితే అది అంత ఫీజిబుల్ కాదు, అంత ప్రాక్టికల్ కూడా కాదు. బికాస్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసేంత రిటర్న్స్ రాకపోతే వెల్త్ అని అది కన్సిడరే అవ్వదు. ఊరికే మీ క్యాపిటల్ ప్రొటెక్షన్ చేయడానికి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు అనేటట్లు అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఎలా స్మార్ట్, స్టడీ రిటర్న్స్ మీకు ఇస్తుంది. స్టడీ రిటర్న్స్ అంటే మీరు ఒక 5 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఎవ్రీ ఇయర్ ఇంత అని రిటర్న్స్ వస్తుంది. రెండోది మార్కెట్ రిస్క్ అండి. మీరు చాలా కష్టపడి కూడబెట్టిన డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. 10 lakhs, 15 lakhs, 5 lakhs ఎంతో డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. నాకు రిటర్న్స్ ఎంత వస్తుంది నాకు తెలుసు. ఇప్పుడు 7, 6.5 లేకపోతే 8 ఎంత % వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం కలిగినా కూడా నా క్యాపిటల్ ఏదైతే నేను పెట్టానో దానికి ప్రాబ్లం ఉండదు కదా, దాన్ని ఎన్షూర్ చేస్తుంది. అందుకే జీరో రిస్క్ అనేది. ఇన్ఫ్లేషన్ వలన పర్చేసింగ్ పవర్ అనేది తక్కువ అవుతూ వెళ్తుంది. దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకున్నట్లయితే మా అమౌంట్ ఎంతైతే మనం పెట్టుంటామో 10 lakhs, 15 lakhs, 5 lakhs దానికి ఏ విధమైన రిస్క్ అయితే ఉండదు. థర్డ్ వన్ ఎనీ టైం విత్డ్రావల్ అండి. దీనికి కొన్ని కండిషన్స్ ఉంది, పెనాల్టీస్ ఉంటాయి. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను, ఆ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఓపెన్ చేశా, 5 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను 5 ఇయర్స్కి అనుకుందాం. ఒకవేళ నేను 2 ఇయర్స్ తర్వాత విత్డ్రా చేయాలంటే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అవకాశం ఉంటుంది, బట్ మీరు పెనాల్టీ పే చేయాలి. పెనాల్టీ ఎంత ఉంటుంది దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు 0.5%, 1% అని ఇచ్చి ఉంటారు కదా, దేంట్లో 0.5%, దేంట్లో 1% ఎలా లెక్కిస్తారు? 5 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే ఒక 3 ఇయర్స్ తర్వాత విత్డ్రా చేసుకున్నట్లయితే నాకెంత లాస్ అవుతుంది, లేకపోతే నాకు రావాల్సిన డబ్బులో ఎంత డిడక్ట్ చేసుకుంటారు, దాని గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వన్ రిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ అండి. రిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ అని చూసుకున్నట్లయితే అది కూడా 0, బట్ అప్ టు DICGC లిమిట్.
డిఐసిజిసి ఒక లిమిట్ ఇచ్చింది, మీ ప్రిన్సిపల్కి బ్యాంకులు గ్యారంటీ ఖచ్చితంగా ఇవ్వాలి అని ఒక అమౌంట్ని లిమిట్గా పెట్టింది. ఆ లిమిట్ కన్నా ఎక్కువ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే, ఒకవేళ బ్యాంకుకి ఏదైనా ప్రాబ్లం అయితే, బ్యాంకే క్లోజ్ అయిపోతే, ఆ లిమిట్ కన్నా ఎక్కువ పెట్టిన అమౌంట్కి మీకు ఏ విధమైన రిటర్న్స్ అన్నది, ప్రిన్సిపల్ అన్నది రాదు. సో ఆ లిమిట్ ఎంత? 5 lakh rupees. డిఐసిజిసి అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అని ఉంది. డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. ఈ డిఐసిజిసితో మనం ఏదైతే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తామో ఆ బ్యాంకు ప్రీమియం పే చేయాలి ఇన్సూరెన్స్ గురించి. మనం ఎంతైతే డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టామో, నాలాగా ఒక 1000 కస్టమర్స్తో లేకపోతే 1,00,000 కస్టమర్స్తో బిజినెస్ చేస్తుంది ఆ బ్యాంకు. వాళ్ళ డిపాజిట్ని తీసుకుంటుంది. ఒక 1000 crores ఉందనుకోండి, ఆ 1000 crores ఇన్సూరెన్స్ చేపించాలి ఆ బ్యాంకు. కంపల్సరీగా డిఐసిజిసికి వాళ్ళు ప్రీమియం పే చేయాలి. అందుకే అప్ టు 5 lakh rupees నా డబ్బు ఎంతైతే నేను పెట్టానో దానికి గ్యారంటీ ఇస్తుంది. దాని గురించి డిఐసిజిసి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎప్పుడైనా, ఇప్పుడు ఒక నేషనలైజ్డ్ బ్యాంక్ అనుకోండి, మేబీ 6.5%, 7% వరకు ఎఫ్డి పైన ఇంట్రెస్ట్ అన్నది పే చేస్తారు. అదే మీరు స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు, నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కార్పొరేషన్, అలానే ఈ కోఆపరేటివ్ సొసైటీలు, ఇలాంటివన్నీ మీరు చూసుకున్నట్లయితే మేబీ ఈ నేషనలైజ్డ్ బ్యాంక్ కన్నా ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని వాళ్ళు అందిస్తారు. మేబీ ఒక 7.5%, 8% వరకు జనరల్ సిటిజన్ కూడా టార్గెట్ చేయొచ్చు అనుకోండి. అలాంటి ఆప్షన్ ఉన్నప్పుడు ఆ బ్యాంకులో మీరు ఎఫ్డి పెట్టే ముందు అది డిఐసిజిసి రిజిస్ట్రేషన్ చేసుకుందా, దాన్ని మీరు క్రాస్ చెక్ చేయాలి. ఆ బ్యాంక్ వాళ్ళని అడగాలి, డిఐసిజిసిలో రిజిస్టర్ అయ్యారా, మీరు ప్రీమియం పే చేస్తూ ఉన్నారా, ఎంతవరకు నా డిపాజిట్కి గ్యారంటీ ఇవ్వగలుగుతారు, దీని గురించి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి డిఐసిజిసి రిజిస్ట్రేషన్ గురించి. లాస్ట్లీ టెన్యూర్ అండి. గోల్ బేస్డ్ టెన్యూర్ని మీరు ఎంచుకోవచ్చు. నాకు ఒక షార్ట్ టర్మ్ గోల్ ఉంది, నా దగ్గర ఉన్న 5 lakh rupeesని ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తా, 5 years తర్వాత నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలి అనుకున్నాను. నా క్యాపిటల్ 5 lakhs కూడా సేఫ్గా ఉంటుంది, కొంచెం రిటర్న్స్ కూడా సంపాదిస్తుంది. నా దగ్గర ఉన్న క్యాపిటల్ దేనికో ఖర్చు అవ్వకుండా అలానే మిగిలింది, నాకు అవైలబుల్గా 5 years తర్వాత దొరుకుతుంది. అలా మీరు ఒక 5 yearsకి కావాలంటే 5 years తర్వాత మీరు విత్డ్రా చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 5 విషయాల గురించి నేను ప్రాపర్గా అర్థం చేసుకున్నాను, నేను మేనేజ్ చేయగలుగుతాను అనుకున్నట్లయితే మీరు మీ ఫిక్స్డ్ డిపాజిట్ని స్మార్ట్గా హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ ఫిక్స్డ్ డిపాజిట్లో క్యాపిటల్ అన్నది ప్రొటెక్ట్ అవుతుంది, బికాస్ డిఐసిజిసి కవరేజ్ ఉంది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ రిజిస్టర్ అయి ఉంటాయి, కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా కవర్డ్ అయి ఉంటాయి. సో అలాంటి కవరేజ్ లేకపోతే మీరు ఎంచుకోకండి. కస్టమర్ డిపాజిట్స్ సేఫ్గా ఉండాలని డిఐసిజిసి ప్రీమియం పే చేస్తుంది. దీన్ని ఆర్బీఐ మ్యాండేట్ చేసింది, కంపల్సరీగా అన్ని బ్యాంకులు దీన్ని ఫాలో చేయాల్సిందే. సో ఆ కాస్ట్ కస్టమర్ మీద ఉంటుందా అంటే, ఇప్పుడు 5 lakh rupees ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టాను, కొన్ని ఛార్జెస్ అని ఉంటాయి అని ఎంతో కొంత శాతం మన దగ్గర ఛార్జ్ చేస్తారా? నో, కంప్లీట్లీ ఫ్రీ అండి. ఇది కస్టమర్స్కి ఫ్రీ. బ్యాంకే ఈ కాస్ట్ని బేర్ చేస్తుంది. డిఐసిజిసి ప్రీమియం పే చేస్తారు కదా, ఆ కాస్ట్ని బ్యాంక్ చూసుకుంటుంది, కస్టమర్స్ ఇవ్వాల్సిన పని లేదు. అయితే నేను 5 yearsకి పెట్టిన ఎఫ్డిని 3 yearsలోనే నేను విత్డ్రా చేసుకున్నట్లయితే, ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకున్నట్లయితే పెనాల్టీ ఎలా లెక్కిస్తారు దాని గురించి ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు లైఫ్లో మనం అన్నీ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాము, బట్ ఎమర్జెన్సీస్ అలా ఉండదు. ఒకవేళ మన లైఫ్కి ఏదైనా అయితే నేనే సోల్ బ్రెడ్ విన్నర్, నేను ఒక్కడనే ఎర్న్ చేసేది అనేటట్లయితే మన ఫ్యామిలీ చాలా కష్టంలో ఇరుక్కుంటుంది. అలా అవ్వకూడదంటే ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చాలా సీరియస్గా మీరు ఆలోచించాలి. దానికే పాలసీ బజార్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసినట్లయితే మీ ఏజ్కి, హెల్త్ కండిషన్స్కి తగ్గట్టుగా మీకు సూట్ అయ్యే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని మీరు ఎంచుకోవచ్చు. 51+ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉంది, కంపేర్ చేసి మీకు ఏది సూట్ అవుతుంది దాన్ని ఎంచుకోవచ్చు. అంతేకాకుండా జస్ట్ 699 రూపీస్ పే చేసినట్లయితే డిపెండింగ్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్ అండ్ ఏజ్
1 crore వరకు కవరేజ్ పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఆలస్యం చేయకండి, ఇప్పుడే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, డీటెయిల్స్ ఎంటర్ చేసి కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే ప్లాన్ని ఎంచుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడే కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% డిస్కౌంట్ పొందడానికి కూడా అవకాశం ఉంది. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ చేసుకున్నట్లయితే 0.5% నుండి 1% వరకు మీరు పెనాల్టీ పే చేయాల్సి వస్తుంది. ఈ 1% పెనాల్టీ ఎలా లెక్కిస్తారంటే, ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ 5 lakh రూపీస్ ఎఫ్డి పెట్టారు మీరు. ఈ ఎఫ్డి 5 సంవత్సరాలకు 5 ఇయర్స్కి ఎఫ్డి పెట్టారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9% ఉంది. ఓకే, ఈ 5 ఇయర్స్కి మీరు స్టార్ట్ చేశారు 2025లో. 3 ఇయర్స్ తర్వాత, ఆఫ్టర్ 3 ఇయర్స్ ఏదో ఎమర్జెన్సీ వచ్చింది, మీరు విత్డ్రా చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు. సో 2028లో ఈ అమౌంట్ మీకు కావాలి. 5 lakh రూపీస్ ఎఫ్డిని మీరు బ్రేక్ చేశారు. అలాంటప్పుడు మీరు పే చేసే ఈ 1% పెనాల్టీ అన్నది టోటల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ పైన 1% అండి. మీరు ఎఫ్డి పెట్టేటప్పుడు ఎంచుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. 5 ఇయర్స్ వరకు మీరు కంటిన్యూ చేస్తే మీకు 9% లాగా 5 lakhకి 9% అనుకున్నట్లయితే పర్ ఇయర్ 45,000 అవుతుంది. సో 5 సంవత్సరాలకి అని మీరు క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే 2.25 lakh మీకు అర్నింగ్స్గా రావాలి. బట్ మనం 3 ఇయర్స్కే ఎఫ్డి బ్రేక్ చేస్తున్నాం కదా, ఈ 9% కాకుండా ఈ 9%లో 1% పెనాల్టీని కట్ చేస్తారు. సో 9% మైనస్ 1% పెనాల్టీ ఈజ్ ఈక్వల్ టు 8% మీకు ఎఫ్డి పైన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని క్యాల్కులేట్ చేస్తారు. 3 ఇయర్స్కి బ్రేక్ చేస్తున్నారు కదా, సో దాని గురించి 5 lakhకి 8% అనుకున్నట్లయితే 5 lakh అట్ 8% అనుకున్నట్లయితే 40,000 పర్ ఇయర్. సో 9% అంటే 45,000 రావాలి మీకు. 8% కాబట్టి 40,000 అని లెక్కిస్తారు. సో 9% అని 3 ఇయర్స్కి మీరు లెక్కించినట్లయితే 45,000 ఇంటూ 3 1,35,000 మీకు వస్తుంది అని మీరు లెక్కిస్తారు. బట్ మీకు ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చేది ఎంత? 40,000 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 1,20,000. సో 9% రూపంలో మీరు లెక్కించినట్లయితే 1.35, బట్ మీకు పెనాల్టీ పే చేస్తారు కాబట్టి మీకు దొరికేది 1.2 lakh. సో 15,000 డిఫరెన్స్ ఉంటుంది మీరు స్టార్ట్ చేసిన ఎఫ్డి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీకు దొరికే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వన్స్ మీరు ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకున్నట్లయితే. సో ఇలా లెక్కిస్తారు. అదే 0.5% అని లెక్కించినట్లయితే 9% కాకుండా 8.5% అని లెక్కిస్తారు. సో ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ అలానే పెనాల్టీ ఎఫ్డి మీద ఇలా లెక్కిస్తారు. ఫైనలీ మనం చూడాల్సింది, ఇప్పుడు స్మార్ట్ ఆప్షన్ గురించి తెలుసుకున్నాము, రిస్కీ అసెట్ క్లాస్ కూడా ఉంది, ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని ఎంచుకున్నా కూడా ఫస్ట్ మీరు చూసేది రిటర్న్స్, ఎంతవరకు నా డబ్బు మీద ఎర్నింగ్స్ అన్నది వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అని చూసుకున్నట్లయితే ఇది ఫిక్స్డ్ అండి, పేరే చెప్పేటట్టు మీకు స్టేబుల్గా ఒక పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్స్ వస్తుంది. అదే మీరు రిస్కీ అసెట్ క్లాస్ అని చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్ లింక్డ్, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ అని చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ రిటర్న్స్ అని ఉండదు. దేన్ని కూడా మీరు డిపెండ్ అవ్వడానికి, నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను ఇంకో 2 ఇయర్స్లో ఇంత నాకు ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తుంది, అలాంటి ఫిక్స్డ్ ఎర్నింగ్స్ అన్నది ఉండవు. ఓకే, రిస్కీ అసెట్ క్లాస్ అని చూసుకున్నట్లయితే. క్యాపిటల్ రిస్క్ అని చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి లాస్ లేకుండా తిరిగి వస్తుంది విత్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్. సో నో రిస్క్. బట్ మార్కెట్ లింక్డ్ అసెట్ క్లాస్ అని చూసుకున్నట్లయితే ఒకవేళ మార్కెట్ డౌన్ ఉంది అనుకోండి, మార్కెట్ ఎప్పుడు స్ట్రైట్ లైన్లో లేకపోతే ఇలా పైకి వెళ్ళదు, అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఒకవేళ మీరు మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు దాన్ని మీరు ఆ టైంలో విత్డ్రా చేసుకున్నట్లయితే మీ ప్రిన్సిపల్ లాస్ అవుతుంది. విత్డ్రావల్ మీకు ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోవచ్చు, పెనాల్టీ ఉంటుంది. అదే మీరు రిస్కీ అసెట్ క్లాస్లో అమౌంట్ పెట్టారు అనుకోండి, విత్డ్రావల్ మీరు కూడా ఎప్పుడైతే అప్పుడు చేయొచ్చు. బట్ సిట్యువేషన్
మీకు ఫేవరబుల్గా లేకపోతే మీకు ఎక్కువ లాస్ అన్నది కలుగుతుంది. సో లాస్ ఆఫ్ ప్రిన్సిపల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి సిట్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. లాస్ట్లీ లిక్విడిటీ. ఎప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు క్యాపిటల్కి ప్రాబ్లం లేకుండా. ఇక్కడైతే పెనాల్టీ పే చేసి మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. అదే మీరు రిస్కీ అసెట్ క్లాస్ అని చూసుకున్నట్లయితే మీరు వెయిట్ చేస్తూ ఉంటారు, మార్కెట్ కొంచెం ఇంప్రూవ్ అయితే అప్పుడు నేను విత్డ్రా చేసుకోవచ్చని. అలాంటి సిచ్యువేషన్లో మీ క్యాపిటల్ స్టక్ అయి ఉంటుంది, అక్కడ స్టక్ అయింది. విత్డ్రా చేసుకుంటే లాస్, వదిలితే మేబీ రికవర్ అవ్వచ్చు. వదలడానికి సిచ్యువేషన్ అంత సపోర్టివ్గా లేదు, ఏదో ఒక ఎమర్జెన్సీ. సో అప్పుడు మీరు డిపెండ్ అవ్వడానికి అవ్వదు. సో ఇదండి బేసిక్ డిఫరెన్సు. ఎఫ్డి అని చూసుకున్నట్లయితే ఎక్కువ రిటర్న్స్ ఇవ్వకపోయినా కూడా డిపెండ్ అవ్వచ్చు. రిస్కీ అసెట్ క్లాస్లో రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువ దొరికే అవకాశాలు ఉంటాయి, బట్ మీరు డిపెండ్ అవ్వడానికి అవకాశం ఉండదు. సో అందుకే మీరు కూడా స్మార్ట్గా థింక్ చేయండి. మీ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో, నాకు చాలా త్వరగా అమౌంట్ కావాలి అనుకున్నట్లయితే మీ క్యాపిటల్ స్టక్ అయ్యే ఆప్షన్స్ని ఎంచుకోకండి. మీకు లిక్విడిటీ ఉండేటట్టు ఆప్షన్స్ని స్మార్ట్గా ఎంచుకోండి. సో ఇంకొక పాయింట్ నేను చెప్పాలి. ఇప్పుడు 5 lakh గురించి డిఐసిజిసి లిమిట్ ఉంది కదా. మీరు ఒకవేళ 20 lakh నేను ఎఫ్డి పెట్టాలి అనుకున్నట్లయితే 5 lakhs డిఫరెంట్ బ్యాంకులో ఎఫ్డి పెట్టండి. సో 4 బ్యాంకులో కూడా ఏదైనా ప్రాబ్లం అయినా కూడా 5 lakhs వరకు మీకు కవరేజ్ అన్నది, ఇన్సూరెన్స్ అన్నది, ప్రొటెక్షన్ అన్నది దొరుకుతుంది. సో మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. ఒకే బ్యాంకులో నేను 10 lakh rupees పెట్టాను, బ్యాంకుకి ఏదైనా ప్రాబ్లం అయితే మీకు తిరిగి దొరికేది, మీకు వాపస్ దొరికేది 5 lakh rupees మాత్రమే. సో స్మార్ట్ ఆప్షన్స్ని ఎంచుకోండి. మీ గోల్ అచీవ్ అయ్యేటట్టు స్మార్ట్గా ఇంప్లిమెంట్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. Boss Wala. Be the boss.